సంకెళ్ళు వేస్తేరా నా చేతులనిస్తార తమ్ముడా నీ ఒంటికి గాయాలు చేస్తేరా నా కంటిలో కైగీలమై మన గొంతులు ఎందుకున్నది కరెంటుతో చీకట్లను తెరిపినందుక తమలు అందరూ కూర్చోండి, ఎక్కడో అక్కడ దయచేసి మీకు అలాట్ చేసిన కుర్చీలలో దయచేసి కూర్చోవాలి. అందరూ కూడా ఈ మొదటి వరుసలో ఉన్న కుర్చీలు దయచేసి ఖాళీ పెట్టాలా. తమ్ముడు స్టేజ్ మీదకి దిగాలి అందరూ. బాబు స్టేజ్ మీదకి వెళ్ళి దిగండి అందరూ, వేదిక మీదకి వెళ్ళి దిగండి అందరూ. ఎవరు వేదిక మీద ఉండదు, చెప్తారు ఉండరా అయ్యా ఒకటి. దిగండి అందరూ, దిగుతామే, నువ్వు చేయగలుపు, కింది దిగలుపు, దిగిపోతామే, దిగండి, నా మాట వినండి, దిగండి అందరూ. మీడియాలు కూడా దిగాలి తమ్ముడు, మీరు అందరూ మీడియాలు కూడా కొంచెం దయచేసి పక్కలు జరగండి, జరగండి అందరు, వేదిక మీదకి వెళ్ళి పక్కలు జరగాల, ఎక్కువద్దని చెప్పినా జరగండి అందరూ, దిగండి కిందికి, దిగండి కిందికి. ఏ బాబు దిగు, రాఘవ్ కొంచెం బాబు, తమ్మి కొంచెం బాబు పక్కలు జరు, సరే నువ్వు కూడా జరుపుకొచ్చు పక్కలుగా. నమస్తే, పక్కలు జరగండి తమ్ముడు అందరూ, జరగండి అందరూ, కూర్చోపోండి తమ్మి, స్టేర్లలో కూర్చోపోండి. కర్ణాకర్ రెడ్డి కూర్చోండి అందరూ. తమ్ముడు సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళందరూ ఫ్రంట్కి వెళ్ళి జరపండి, అంతా ఫ్రంట్కి వెళ్ళి జరపండి. అందరు కూర్చుండ్రా చూడు. ఈడేడి అవినాష్ గారు ఏడి ఉన్నాడా? జరగండి అందరు, లోపల జరగండి. ఏ బాబు వెంకటేష్ జరుపుతాం కానీ రవి ఏం చూస్తున్నారు ముఖాలు, జరగండి. నువ్వు ప్రోగ్రాం మొదలు పెట్టుకోవాలి, జరగండి అందరూ, బాగా ఆలస్యమైంది ఇప్పటికి, జరగండి, జరగండి అందరూ, జరగండి తమ్ముడు, కూర్చోండి అందరూ, ముందరికెళ్ళి జరగండి, జరగండి అందరూ. నరి జరుపుతాం మీ అందరు, జరగండి అందరు, జరుగు. ప్రభాకర్ అన్న దింపు వీళ్ళందరినీ, చాలు తమ్ముడు దిగండి, దయచేసి కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. జరుగుతాం. అందరికీ నమస్కారం, జై తెలంగాణ. ఒకసారి అందరూ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. అందరూ ఒకసారిగా దయచేసి ఇంకా జరపండి తమ్ముడు, అన్న ముందరికి వెళ్ళి జరపండి. బాబు అందరు నడండి, రామాగౌడ్ అందరు నడండి, అందరు కింద కూర్చోండి, అట్లాగే కూర్చోండి ప్లీజ్ 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 ప్లీజ్. 1 అవుతుంది ఇప్పుడే. లాస్ట్ కేటీఆర్ గారితో ఫొటోస్ దిగాలంటే ఇప్పుడు ప్లీజ్ వదిలిపెట్టాలి, లేకపోతే లాస్ట్ ఛాన్స్ రాదు మీకు. ఇక ఆ ఫోటో రాదు, ఈ ఫోటో రాదు. కూర్చోండి అట్లే కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ అమ్మా, కూర్చోండి బాబు. ఇంకా అలౌ చేయకండి కేటీఆర్ గారితో ఫొటోస్కి. అందరికీ నమస్కారం. మీరు బాబు జరపండి అందరికీ. మొదలుగా ఈరోజు ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా రామన్న మన చేవెళ్ళకు రావడం జరిగింది. మొదలుగా మండలానికి ఒకరిగా ముఖ్యమైన నాయకుడిని నేను పిలిచి మాట్లాడిస్తాను. క్లుప్తంగా పెట్టే ఒక కార్యక్రమం పెట్టుకోండి, క్లుప్తంగా మాట్లాడే ఒక సందర్భం కానివ్వండి. కాబట్టి మొదలు దేశమల్ ఆంజనేయులు గారు వేదిక మీద వచ్చి మీ అమూల్యమైన సందేశం ఇవ్వాలి. దేశమల్ ఆంజనేయులు గారు ఎక్కడున్నారు? ఒక్క నిమిషం. దేశమల్ ఆంజనేయులు గారు, కేటీఆర్ గారు మీరు వేదిక మీదకి రావాలని కోరుతా ఉన్నాను. గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వేదిక మీదకి వస్తారు. పెద్ద ఎత్తున చప్పట్లతోనే స్వాగతం చెప్పుదాం. చప్పట్లతో కేటీఆర్ గారు వేదిక మీదకి వస్తున్నారు. పెద్ద ఎత్తున చప్పట్లతోనే స్వాగతం చెప్పుదాం. కేటీఆర్ గారు మాత్రం వస్తారు, మిగతా అందరి కిందకే. గోవర్ధన్ ప్లీజ్ అందరి కిందకే. నరేందర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు కొడంగల్, వారు కూడా వేదిక మీదకి వస్తారు. రాంబాబు గారు,
మిగతా అందరు కిందికి వాళ్ళు తమ్ముడు రామగౌడ్ అందరు కిందికే ప్లీజ్ ఏమనుకోకండి. దశరథ్ అందరు కిందికే, అందరు కిందికే, అందరు కిందికే. నోట్లకు నరేందర్ వచ్చండి పైకి. నరేందర్ రండి. మిగతా అందరు కూర్చోండి అమ్మా, లాస్ట్లో ఫోటో తీద్దాం ప్లీజ్. కూర్చోండి, కూర్చోండి తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. మిగతా అందరు కిందికే తమ్ముడు. అమ్మా మిగతా కిందికి అందరు. దశరథ్ ఏమనుకోకు, మిగతా అందరు కిందికి వెళ్ళండి. నువ్వు కూడా పదా, మన ప్రోగ్రామ్ ఇది. ఆంజనేయులు గారు రండి, ఒకటే నిమిషం మాట్లాడాలి, ఇప్పటికే బాగా లేట్ అయింది. ఈ యొక్క ఎస్ఆర్ఐ కార్యక్రమానికి మన చేవెళ్ళ నియోజకవర్గానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కేటీఆర్ అన్న గారికి మరియు మాజీ మంత్రివర్యులు సబితా మేడం గారికి, రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కడంటే అక్కడ కదిలి వచ్చే జనాన్ని తీసుకొచ్చేటటువంటి మన మేడం గారికి, అదేవిధంగా రాంబాబు అన్న గారి ఇన్ఛార్జ్ గారికి, నాగేంద్రన్న గౌడ్ గారికి, అనంత్ రెడ్డి అన్న గారికి, కార్తిక్ రెడ్డి అన్న గారికి, అవినాష్ రెడ్డి అన్న గారికి, ప్రతి ఒక్క సర్పంచ్ కి, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడికి వ్యతిరేకంగా మన కేటీఆర్ అన్న గారు వచ్చిర్రు. మీ ముందు అమూల్యమైన సందేశాలు ఇస్తారు కాబట్టి మేము మాట్లాడడం బాగుండదు. అందుకని ఆయన యొక్క అమూల్యమైన సందేశం వినడం కోసం మన అందరం కూడా ఒకటై ఉందాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు మన అందరం కూడా ఈ యొక్క పోరాటానికి మద్దతు ఇద్దాం. ఈ యొక్క దొంగ ఓట్ల రాజకీయాన్ని గద్దె దించాలంటే కంపల్సరీ అన్నలారా దయచేసి అందరు కూర్చుంటేనే మీ అందరికి కూడా ఇనొస్తుంది, కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా కేటీఆర్ అన్న గారితో ఫోటోలు దిగే అవకాశం కూడా ఇప్పిస్తాం, మీ అందరితో కల్పించే అవకాశం ఇస్తాం. కాబట్టి అన్నలారా మీ అందరు కూడా కూర్చోండి, దయచేసి లొల్లి పెట్టకుండా జర కూర్చోండి, కామ్గా కూర్చుంటే ఏ విషయం చెప్తాడో ఆ విషయం మీద మన అందరం కూడా ఇందాం. దయచేసి తమ్మి జర కూర్చోండి, తమ్మి జర కూర్చోండి, ఏమనుకోకండి, కింద కూర్చోండి, అట్లగే కూర్చోండి. మీరు ఎక్కడో అక్కడ కూర్చోండి. మీరు కూర్చుంటేనే కానీ ఏమన్నా ఇనొస్తుంది, మాట్లాడడానికి కనిపిస్తుంది. అందుకని అన్నగారుగా మన కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఈ యొక్క ఉద్యమంతోనే సాధించి మనం పనులు చేసుకున్నామంటే, ఇంతకుముందు ఎక్కడ నెల్లవారిన భూములల్లో మంచి నిధులు తెచ్చి నియామకాలు తెచ్చి అభివృద్ధి చేస్తున్నటువంటి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆగం పట్టిస్తున్నారు. ఆ ఆగం పట్టించడానికి ఏంటంటే కొద్దిగా గొప్ప ఆశలు పెట్టి 6 గ్యారంటీలు పెట్టి మీకు ఆశలు చూపించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కినాక ఇండ్లు కూలగొట్టే కార్యక్రమం పెట్టుకున్నది. ఫస్ట్ కార్యక్రమం ఇండ్లు కూలగొట్టడమే కాకుండా పేద ప్రజల భూములు గుంజుకున్న కార్యక్రమం పెట్టింది. ఇటువంటి కార్యక్రమం అన్నిటికి కూడా మన అన్నగారు కేటీఆర్ గారు చెప్తారు. అదేవిధంగా మన పెద్దలు కాబోయే ఎమ్మెల్యే గారు రాజేంద్ర ఎమ్మెల్యే మన కార్తిక్ అన్న గారు కూడా చెప్తారు. అదేవిధంగా మనకి ఇక్కడ కొడంగల్ ఉద్యమ నేత మన నరేంద్ర అన్న గారు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ అమూల్యమైన సందేశాన్ని చెప్తారు. అందుకని ఈ ఇచ్చిన అవకాశాన్ని పెద్దలకు అందరికి కూడా, ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి కూడా, నా తోటి రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ ఉద్యమాల్లో 2001 నుండి ఉద్యమం చేసినటువంటి వ్యక్తులకు అందరికి కూడా, ఈ యొక్క అమరవీరులకు అందరికి కూడా జై తెలంగాణ, జై తెలంగాణ. యాదిరెడ్డి అన్నకు జోహార్ జోహార్. తమ్మి మీరు అక్కడ ఉంటే వెనకాల ఉన్న వాళ్ళకి కనిపించదు, మన ప్రోగ్రామే కదా. ఉండండి, నిలబడండి, కానీ మీరు అడ్డం ఉండకుండా నిలబడండి. ఎవరైనా వీలైతే ఇక్కడ కూడా గోవర్ధన్ రెడ్డి గారు మీరు కూడా జరగాలి. అమాన్ పిచ్చి ఆటో పెట్ట మీరు అందరు వెనకాల జరగండి. ఇప్పుడు అనంతరెడ్డి గారిని 1 మినిట్ మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈరోజు